మీలో చట్నీ లవర్స్ ఎంతమంది ఉన్నారు కామెంట్ చేయండి. అండ్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి చుక్కకూర చట్నీ. ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్లో కొన్ని పచ్చిమిరపకాయలు అండ్ కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్, జీలకర్ర అండ్ పొట్టు తీసుకున్న ఎల్లిపాయలు వేసి ఒకసారి మొత్తం కూడా బాగా మిక్స్ చేసి, మిరపకాయలు మరీ ఎక్కువ మాడిపోకుండా జస్ట్ లైట్గా ఇలా వేగేలా వేయించుకోండి. ఇప్పుడు దీంట్లోకి చుక్కకూర వేయండి. వేసి ఒకసారి బాగా మిక్స్ చేయండి. ఆకు త్వరగా ఉడుకుతుంది, మాడిపోకుండా చూసుకోండి. సరే అంతే, ఇలా బాగా మిక్స్ చేసి ఆకు మొత్తం ఇలా ఉడికే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు దీన్ని చల్లారించుకోవాలి. దీన్ని మొత్తంని మిక్సీ జార్లోకి తీసుకొని దీంట్లోకి తగినంత ఉప్పు వేసి ఇలా గ్రైండ్ చేసుకుంటే చుక్కకూర చట్నీ రెడీ. అండ్ మీకు ఇలాంటి సింపుల్ రెసిపీస్ ఏమైనా కావాలంటే ఫీల్ ఫ్రీ టు కామెంట్ ఇన్ ద కామెంట్ బాక్స్. సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.